నువ్వు ఒక్కడే ఉంటే అప్పారావు ఇక్కడ ఇటు అందరికీ నమస్కారం. దురదృష్టం గత 31 తారీఖులో వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల మునేరు క్యాచ్మెంట్లో ఊహించినటువంటి రీతిలో గత 100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి వరద బీభత్సాన్ని ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి తెల్లవారిపాటికే ఖమ్మం పట్టణాన్ని చుట్టుముట్టడం మూలాన మొదటి రోజు ఏ కార్యక్రమం చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయినా సరే అధికార యంత్రాంగం లో లెవెల్లో ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా రిలీఫ్ క్యాంపులకు తీసుకొచ్చి వేలాది మందికి భోజన సదుపాయంతో పాటు వాళ్ళు అక్కడ నివసించేటట్టుగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసుకుంటూనే కలెక్టర్ గారు వాస్తవంగా ఎన్డీఆర్ఎఫ్ తోటి అక్కడ రాకాశ్ తండాలో వాసులందరినీ కూడా రక్షించడంతో పాటు మళ్ళీ సాయంత్రానికల్లా వచ్చి ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించుకొని తెల్లారి ఉదయం నుంచే ఎప్పుడైతే మునేరు రిసీడ్ అవుతా ఉందో అయిన ప్రాంతాన్ని ఎమ్మటే మున్సిపల్ కమిషనర్ గారు, మేయర్ గారు అందరి సహకారంతో శానిటేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఎవరు ఊహించినటువంటి రీతిలో ఖమ్మం పట్టణాన్ని 2-3 రోజుల్లోనే ఆ జరిగినటువంటి బీభత్సం మొత్తాన్ని కూడా తొలగించి రిలీఫ్ క్యాంపులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ఇళ్లు కడుక్కోవటానికి కావలసినటువంటి ఫైర్ ఇంజిన్స్ తోటి పాటు వాటర్ తోటి పాటు ముఖ్యంగా వెంటనే మంచినీళ్ళని పునరుద్ధరించారు ఒక్క రోజులోనే 24 అవర్స్లోనే. అదేవిధంగా పవర్ను కూడా చాలా భాగం 80-90% మొదటి రోజులోనే రెస్టోర్ చేశారు. ఎక్కడైతే స్తంభాలు ఇరిగిపోయినాయో రివర్ సైడ్ ఉన్నటువంటి స్తంభాలు 2 సబ్ స్టేషన్లో ముంపుకు గురి కావటం, అనేక రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా నీటిలో ఉన్నాయి. వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జిల్లా యంత్రాంగం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ఎమర్జెన్సీలో వాళ్ళు పనిచేశారు, కష్టపడి పనిచేశారు, వెంటనే రిస్టోర్ చేశారు.